చూడ్డానికైతే ఇది కొబ్బరికాయలాగే ఉంది, కానీ నిజానికి ఇది వేరే ఏదో పండు. ఎందుకంటే కొబ్బరికాయకి లోపల ఎప్పుడు ఖాళీ ఉండదు. అసలు ఇది ఏం పండో, అలాగే దీనికి ఆ పొగతో ఇంకా ఈ అడవిలో జరిగే దొంగతనంతో ఎలాంటి కనెక్షన్ ఉందో అది తెలుసుకోవడానికి మనమందరం చాలా కష్టపడాల్సి ఉంటుంది. భోజనం దొంగతనం చేసే రహస్యమైన జంతువు. ఒకరోజు నక్క అడవిలో వేట కోసం వెతుకుతూ ఉంది. కాసేపటి తర్వాత దానికి ఒక బర్రె కనిపించింది. అది ముందుగానే చనిపోయి ఉంది. ఈ రోజు నా అదృష్టం బాగుండి వేటాడకుండానే చనిపోయిన జంతువు దొరికింది. ఇక ఇప్పుడు నాకు పండగే పండగ. అది ఆ చనిపోయిన బర్రె మాంసం ఆస్వాదిస్తూ తినింది. ఆ తర్వాత మిగిలిన మాంసాన్ని దాని నోటితో పట్టుకుని అది దాని గుహ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయింది. చాలా అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, ఆ తర్వాత దీన్ని గుహలోపలికి తీసుకెళ్లిపోతా. అలా అని అది అక్కడే ఆగి ఊపిరి తీసుకుంది. అంతలోనే అక్కడ ఉన్నట్టుండి పొగ వ్యాపించడం మొదలయ్యింది. అరేరే, ఇదేంటి ఉన్నట్టుండి పొగ ఎక్కడి నుంచి వచ్చింది? పొగ చాలా వేగంగా వ్యాపించింది. దాని కారణంగా నక్కకి ఏం కనిపించడం లేదు. కాసేపటి తర్వాత పొగ నెమ్మదిగా తగ్గిపోయింది. నక్క కళ్ళు తెరిచి చూసేసరికి బర్రె కనిపించలేదు. అసలు ఇక్కడ ఏం జరిగింది? నా ఆహారం మాయమైపోయిందేంటి? దాని కనుచూపు మేర వరకు అది తెచ్చిన బర్రె ఎక్కడా కనిపించలేదు. అక్కడే దగ్గరలో కొబ్బరిలా కనిపించే ఒక పండు కనిపించింది. మరుసటి రోజు చోటు జింక ఇంకా ర్యాంచు గాడిద వాటి కోసం భోజనం ఏర్పాటు చేసుకుని తిరిగి ఇంటికొస్తున్నాయి. ర్యాంచు గాడిద వీపు పైన బోలెడు గడ్డి ఇంకా కొన్ని చిన్న చిన్న అందమైన మొక్కలు కూడా ఉన్నాయి. భోజనం వెతకటం కోసం మనం చాలా కష్టపడ్డాం, కానీ నాకు సంతోషంగా ఉంది. మనకి 3 రోజులకు సరిపడా భోజనం దొరికింది. ఇంతలోనే అక్కడ కూడా ఉన్నట్టుండి పొగ చుట్టుకుంది. అవి రెండూ గట్టిగా దగ్గడం మొదలుపెట్టాయి. వాటికి ఏమీ కనిపించలేదు. కాసేపటి తర్వాత అక్కడ పొగ ఆగిపోయాక అవి రెండింటికి ఏం అర్థం కాలేదు. ర్యాంచు గాడిద వీపు పైన ఉన్న భోజనం మొత్తం మాయమైపోయింది. ఇంకా దగ్గరలోనే అదే కొబ్బరికాయలాగా కనిపించే ఒక పండు కనిపించింది. ఆ రోజు తర్వాత కూడా తరచూ ఇలాంటి దొంగతనాలు జరుగుతూనే ఉండేవి. జంతువులన్నీ కలిసి సింహరాజు దగ్గరికి వెళ్లాయి. మోంటూ కోతి సింహరాజుకి జరిగిందంతా చెప్పి దాని ముందు అదే కొబ్బరికాయలాగా కనిపించే పండుని పెట్టింది. చూడ్డానికైతే ఇది కొబ్బరికాయలాగే ఉంది, కానీ నిజానికి ఇది వేరే ఏదో పండు. ఎందుకంటే కొబ్బరికాయకి లోపల ఎప్పుడు ఖాళీ ఉండదు. అసలు ఇది ఏం పండో, అలాగే దీనికి ఆ పొగతో ఇంకా ఈ అడవిలో జరిగే దొంగతనంతో ఎలాంటి కనెక్షన్ ఉందో అది తెలుసుకోవడానికి మనమందరం చాలా కష్టపడాల్సి ఉంటుంది. సింహరాజు ఇంకా కాసేపు జంతువులతో మాట్లాడింది. ఆ తర్వాత అవన్నీ వాటి వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి. సాయంత్రం సమయంలో మైనా దాని గూటిలో దాని కొడుకు మిట్టుతో కలిసి కూర్చునుంది. నాన్న మిట్టు, నేను నీకెన్నిసార్లు చెప్పాను, నాకు చెప్పకుండా గూట్లో నుండి దూకి పారిపోకని. నీకు ఎగరడం కూడా రాదు. ఒకవేళ ఏదైనా జంతువు నిన్ను చూసిందంటే నిన్ను చంపి తినేస్తుంది తెలుసా? నువ్వు కంగారు పడకమ్మా, నేనింకెప్పుడు ఎక్కడికి వెళ్ళను. కాసేపటి తరువాత మిట్టు నిద్రపోయింది. అలాగే మైనాకి కూడా నిద్ర వచ్చేసింది. ఆ తర్వాత కాసేపటికి మిట్టు లేచి కూర్చుని ఇలా అంది. అమ్మా నిద్రపోయింది, నేను బయటికి వెళ్ళడానికి ఇదే మంచి సమయం. అలా అని అది గూటిలో నుండి దూకింది. ఇంకా నెమ్మదిగా ఎలాగోలా నేల మీదికి చేరుకుంది. భలే భలే, ఇంక నేను ఇష్టం వచ్చినట్లు అడవిలో తిరుగుతాను. అమ్మ ఎలాగూ పొద్దున వరకు లేవదు. అలా అని అది అక్కడి నుండి చెరువు వైపుకి వెళ్ళింది. అప్పుడే దానికి వెనక నుండి ఒక శబ్దం వినిపించింది. అరే వా, నా భోజనం! మిట్టు వెనక్కి తిరిగి చూసేసరికి కాలు బిల్ల తన వైపు పరిగెత్తుకుంటూ రావడం కనిపించింది. ఓరి నాయనో, ఇదెక్కడి నుంచి వచ్చింది? దాని చిట్టి చిట్టి కాళ్లతో అది పరిగెత్తడం మొదలుపెట్టింది. కాని ఆ పిల్లి నుండి దాన్నదు కాపాడుకోవడానికి ఎంత దూరమని పరిగెడుతుంది? ఇంతలో ఎదురుగా దానికి ఒక గుహ కనిపించింది. మిట్టు ఆ గుహ దగ్గరికి చేరుకోగానే పిల్లి దాని మీదికి దూకింది. కాని మిట్టుని పట్టుకోలేకపోయింది. కాని మిట్టు 2 రెక్కలు ఓడి నేల మీద పడ్డాయి. ఇంకా అది గుహలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తస్సాదియ్యా, బ్రతికిపోయింది. అలా అని కాలు బిల్ల అక్కడ్నుండి పారిపోయింది. ఉదయం మైనాకి మెలకువ వచ్చినప్పుడు దానికి మిట్టు కనిపించకపోవడంతో కంగారు పడింది. అరే, మిట్టు ఎక్కడికెళ్ళిపోయింది? అది అక్కడే చుట్టుపక్కన మిట్టూని వెతికింది. కాని దానికి ఎక్కడా మిట్టు కనిపించలేదు.
అప్పుడది నేరుగా సింహరాజు సభకి వెళ్ళింది. అసలు ఈ అడవిలో ఏం జరుగుతోంది? ఇప్పటికే ఈ అడవిలో భోజనం దొంగతనం చేసే వాళ్ళ గురించి తెలియడం లేదు. ఇప్పుడేమో ఈ మిట్టు కూడా మాయమైంది. ప్రియమైన మిత్రులారా, అందరూ కలిసి మిట్టుని వెతకడం మొదలు పెట్టండి. ఇక మైనా, నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. మనం ఆ చుట్టుపక్కల తనని వెతకడానికి ప్రయత్నిద్దాం. జంతువులన్నీ మిట్టూని వెతకడానికి బయలుదేరాయి. అలాగే సింహరాజు కూడా మైనాతో కలిసి మిట్టూని వెతుకుతూ అదే గుహ ముఖద్వారం దగ్గరికి చేరుకుంది. మైనాకి గుహ బయట మిట్టూ రెక్కలు కనిపించాయి. వాటిని చూడగానే తను గుర్తుపట్టింది. అరెరే, ఇవి మిట్టు రెక్కలే. అంటే దీని అర్థం మిట్టు ఖచ్చితంగా ఈ గుహ లోపలికే వెళ్ళుంటుంది. పద వెళ్ళి చూద్దాం. అలా అని సింహరాజు మైనాతో కలిసి గుహ లోపలికి వెళ్ళింది. అవి దూరం నుండి చూసేసరికి వాటికి మిట్టూ ఒక మూలన భయపడుతూ కనిపించింది. ఇంకా దాని ముందు ఒక హైనా నించుని భయపెడుతోంది. ఇలా చూడు చిట్టి పాప, నువ్విక్కడికొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నన్ను వదిలేండి హైనా గారు. ఒకవేళ నేను నిన్ను వదిలేస్తే నా నిజస్వరూపం బయటపడిపోతుంది. ఈరోజు నిన్ను వేటాడి మరి తినేస్తాను. అలా అని అది మిట్టూ మీదికి దూకబోతుండగా సింహరాజు వెళ్లి దాన్ని పట్టుకుంది. ఓరి దేవుడా, మహారాజా! ఇక్కడితో నీ ఆట ముగిసింది. మైనా వేగంగా మిట్టూ దగ్గరికి వెళ్లి దాన్ని అమాంతం కౌగిలించుకుంది. అంతగా చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ అదే తప్పు చేశావు. నన్ను క్షమించు మమ్మీ. ఇంకెప్పుడు నేను గూటి నుండి వెళ్ళను. చివరిసారిగా నిన్ను క్షమిస్తున్నాను. కాసేపటి తర్వాత జంతువులన్నీ సింహరాజు గుహ దగ్గరికి చేరుకున్నాయి. ఈ రోజు మిట్టు తెలియక చేసిన తప్పు కారణంగా ఇన్ని రోజులుగా మన అడవిలో భోజనం దొంగతనం చేసే వాళ్ళని పట్టుకోగలిగాం. ఇప్పుడు తనే చెప్తాడు ఇన్ని రోజులు ఈ దొంగతనం ఎలా చేయగలిగాడు. అలాగే ఈ కొబ్బరికాయలాగా కనిపించే పండు వెనుక ఉన్న రహస్యమేంటో కూడా. నన్ను గోల్డీ తన అడవి నుండి తరిమేసింది. మీరు నన్ను ఈ అడవిలో ఉండనివ్వరని నేను ఆ గుహలో ఉండడానికి నిర్ణయించుకున్నాను. నా కడుపు నింపుకోవడం కోసం మీ అందరి భోజనాన్ని దొంగతనం చేసేదాన్ని మహారాజా. ఈ పండుని నేల మీద కొట్టగానే ఇందులో నుండి పొగ బయటకు వస్తుంది. దీన్ని దొంగతనం చేయడానికి వాడేదాన్ని. అప్పుడు ఈ పండుని మీ మీదకి ఇసిరేవాన్ని. అందులో నుండి పొగ బయటకు వచ్చేది. అప్పుడు నేను దాన్ని ఆధారంగా తీసుకొని నేను ఇలా చాలా దొంగతనాలు చేసేదాన్ని మహారాజా. ఇప్పటి నుండి నువ్వు కూడా ఈ అడవిలో ఉండొచ్చు. కానీ మాదొక షరతు, ఇక్కడి నియమాలని పాటించి తీరాలి. అలాగే ఇక నుండి ఎవరి భోజనం దొంగతనం చేయడానికి వీల్లేదు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు మహారాజా. ఇక జంతువులన్నీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. అలాగే మిట్టూ కూడా మంచి గుణపాఠం నేర్చుకుంది. అంతేకాదు అడవిలో జంతువులకి భోజనం దొంగతనం చేసే దొంగ నుండి విముక్తి కూడా దొరికింది. ఇద్దరికీ చుల్బులి వాళ్ళ కుటుంబం అంటే నచ్చదు. ఇద్దరూ చేరి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్నారు. అక్క, ఈ చుల్బులి ఊడుతూ ఉంది కదా, వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందరికీ సహాయం చేస్తారు. అందుకు అందరూ వాళ్ళనే ప్రేమిస్తారు. నేనొక నెమలిని, అయినా వేరే జంతువులకి నేనంటే ఇష్టం లేదు. నువ్వు సరిగ్గానే చెప్పావు. మనమిద్దరూ చేరి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి. ఈ కథ ఉత్తరాఖండ్లో ఉన్న అడవిలో జరిగినది. అక్కడ ఉడత యొక్క కుటుంబం జీవించేది. వాళ్ళది చాలా మంచి కుటుంబం. వేరే జంతువులకంతా వాళ్ళు సహాయం చేసేవాళ్ళు. ఎప్పుడు ఏం కష్టం వచ్చినా జంతువులన్నీ సహాయం కోసం వారి దగ్గరికే వచ్చేవి. ఈ యొక్క కారణం వల్ల వాళ్లకు శత్రువులు కూడా ఉన్నారు. ఒకరోజు చిన్న ఉడత వాళ్ళ అమ్మా నాన్నతో ఇలా అనింది. అమ్మా నాన్న, మీ ఇద్దరితో నేను ఒక మాట అడగాలి. చెప్పు బిడ్డ, నువ్వు ఏమడగాలనుకుంటున్నావు? మీరు అందరికీ సహాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే ఎప్పటి నుంచి మీరు అందరికీ సహాయం చేయడం ప్రారంభించారు అని అడుగుతున్నాను. బిడ్డ, మీ నాన్నది ఒక కథ ఉంది. అమ్మా, త్వరగా నాకు కథ చెప్పమ్మా. బిడ్డ, చాలా కాలం క్రితం జరిగింది. ఒకరోజు మీ నాన్న ఎక్కడికో వెళ్ళి ఇంటికి తిరిగొస్తున్నారు. అప్పుడు ఆయన కాలు రాయికి తగిలి కాలు విరిగిపోయింది. అప్పుడు నాన్న ఇంటి దాకా కూడా రాలేకపోయారు. అవునా అమ్మా? తర్వాత ఏమైందమ్మా? తర్వాత నాన్నగారు చాలా సాయం అడిగారు, కానీ సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదు. తను నొప్పితో బాధపడుతున్నారు.
అంతే ఆ రోజు నుంచి మేము నిర్ణయించుకున్నాము ఎప్పుడెవరికి ఏం సహాయం చేయాలన్నా ఖచ్చితంగా చేయాలి, మనలాగా కష్టపడడానికి వదలకూడదు అని. అంతే ఇంకా ఆ రోజు నుంచి అందరికీ మేం సహాయం చేస్తూనే ఉన్నాం. అవునమ్మా, చూడమ్మా ఎంత చెడ్డవాళ్ళు ఉన్నారు. పాపం నొప్పిలో బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేయకుండా చూసి అలాగే వెళ్ళిపోతారు. అవును బిడ్డ, ఇప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. ప్రజలు స్వార్థంతో ఉన్నారు, అందుకే మేమందరికి సహాయం చేస్తున్నాం. మరియు అప్పటినుంచి అందరూ మమ్మల్ని ప్రేమించడం ప్రారంభించారు. మరియు కొన్ని అనాథ పిల్లల్ని కూడా నాన్న తనతోనే ఉంచుకుంటారు మరియు తన పిల్లల్లాగే ప్రేమను పంచుతారు. అమ్మా, ఇదెంత మంచి విషయం కదా. నాన్న అనాథ పిల్లలను తనతోనే ఉంచుకుంటారు. వాళ్ళు ఒంటరిగా ఉండక్కర్లేదు కదా. అది మాత్రం కాకుండా ఇంత చిన్న వయసులో పాపం అవి ఒంటరిగా ఎలా ఉంటాయి? ఏదైనా జంతువులు ఆహారంగా మార్చుకుంటాయి. ఆ బిడ్డ, నువ్వు కూడా ఇక మీదట నాన్నలాగే మంచి పనులు చేయాలి, అందరికీ సహాయం చేయాలి. ఒకరోజు అడవిలో బాతుల దగ్గర తినడానికి ఆహారం అయిపోయింది. అప్పుడు అవి చిల్బులి ఉడత ఇంటికి అడగడానికి వచ్చాయి. చిల్బులి ఉడత వాళ్ళ అమ్మ, మా దగ్గర ఆహారం అయిపోయింది మరియు మాకు ఒంట్లో బాలేదు. అందువల్ల మేము ఆహారం తీసుకురాలేకపోతున్నాం. దయచేసి మాకు తినడానికి ఏవైనా ఇవ్వగలరా? అప్పుడు చిల్బులి ఉడత వాళ్ళ అమ్మ ఇలా అన్నారు, హా గిలిగిలి బాతు, నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం. బాతులు ఆహారం తీసుకుని వెళ్ళిపోతాయి మరియు చాలా సంతోషంగా ఉన్నాయి. మరియు అదే అడవిలో మంచి జంతువులతో పాటు చెడ్డ జంతువులు కూడా ఉన్నాయి. చిల్బులి కుటుంబంని చూస్తే వాళ్లకు ఇష్టమే ఉండదు. ఇంకా ఆ పిల్లి మరియు నెమలి, ఒకదాని పేరు నాటి, ఇంకో దాని పేరు టిక్లీ. ఇద్దరికి చిల్బులి వాళ్ళ కుటుంబం అంటే నచ్చదు. ఇద్దరూ చేరి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్నారు. అక్క, ఈ చిల్బులి ఉడత ఉంది కదా, వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందరికీ సహాయం చేస్తారు, అందుకు అందరూ వాళ్ళనే ప్రేమిస్తారు. నేనొక నెమలిని, అయినా వేరే జంతువులకి నేనంటే ఇష్టం లేదు. నువ్వు సరిగ్గానే చెప్పావు. మనమిద్దరూ చేరి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి. మరియు ఒకరోజు చిల్బులి ఉడత తిరగడానికి బయటికి వెళ్ళింది మరియు వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు నాటి పిల్లి మరియు టింక్లీ నెమలి చిల్బులి వాళ్ళ అమ్మ నాన్న మీద వెళ్లి అటాక్ చేశారు. ఒకటి నాన్నని పట్టుకుంది మరియు ఇంకొకటి వాళ్ళ అమ్మని పట్టుకుంది మరియు ఇద్దరూ చేరి వాళ్ళ మొహం మీద కొట్టారు మరియు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మరియు చిల్బులి ఉడత ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి చూసి వాళ్ళని లేపడానికి ప్రయత్నిస్తుంది. అమ్మా నాన్న, లేవండి, మీకు ఏమైంది? మీరు బానే ఉన్నారు కదా? ఈ అడవిలో మీరంటే ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు మిమ్మల్ని ఇలా కొట్టగలుగుతారు? చిల్బులి ఉడత చాలా ఏడుస్తుంది. వాళ్ళు చనిపోయారు అని తెలిసిన వెంటనే అడవిలో ఉన్న జంతువులన్నీ చిల్బులి ఉడతకి ఓదార్చడానికి వచ్చాయి. బోని పక్షి, కాలు కాకి, నట్కట్ కోతి. చిల్బులి ఉడత, ఇదంతా ఎలా జరిగింది? మన అడవి యొక్క ఉడత సమాజానికి చెందిన రాజా రాణిని ఎవరు చంపారు? అయ్యో నా బిడ్డ, నువ్వు ఇంత చిన్న వయసులోనే అనాథవైపోయావు. బోని పక్షి ఇలా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నట్కట్ కోతి ఇలా అంటుంది, నాకు తెలిసి ఇది ఆ కొంటె పిల్లి మరియు నెమలి యొక్క పని అయి ఉంటుంది. మొత్తం అడవిలో వాళ్ళిద్దరికే వీళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం ఉండదు. నాకు తెలిసి వాళ్లే వీళ్ళని చంపుంటారు. పదండి, మనమందరం కలిసి వాడి గుణపాఠం నేర్పించాలి. మరియు అడవిలో వాళ్ళిద్దరిని వెతకడానికి వెళ్తారు. మరియు వాళ్ళిద్దరూ ఒక గుహలోకి వెళ్లి కూర్చుంటారు. టింక్లీ నెమలికి మరియు నాటి పిల్లికి వాళ్ళందరూ వీళ్ళని వెతుక్కుని రావడం తెలిసిపోయింది. టింక్లీ నెమలి, వాళ్ళందరికీ మనం చేసిన పని తెలిసిపోయింది అని అనుకుంటున్నాను. మనమిద్దరం చేరి చిల్బులి ఉడతని అనాథ చేశాము. వాళ్ళు మనల్ని చంపడానికి వస్తున్నారు. నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావు. రా, ఈ అడవి వదిలేసి వెళ్ళిపోదాం.
వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. జంతువులన్నీ త్వరగా వాళ్ళ గుహలోకి వచ్చేశాయి మరియు వాళ్ళు బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. నల్లకాకి, నీ ముక్కుతో వాళ్ళని పొడిచి పొడిచి చంపేయి. మరియు జంతువులన్నీ వాళ్ళని కొట్టడానికి వెళ్ళాయి. అప్పుడు చిల్బులి ఉడతకి ఇది కరెక్ట్ అనిపించలేదు. అప్పుడు అది ఇలా అంటుంది, వద్దు, నేను వీళ్ళని చంపి మా అమ్మా నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకోలేను. మా అమ్మా నాన్న నాకు మంచిని నేర్పించారు. ఈ రోజు నేను అనాథయ్యానంటే వీళ్ళ వల్లే. నేను ఒకవేళ వీళ్ళకి చెడు చేశాననుకో, అప్పుడు వీళ్లకు నాకు ఏం వ్యత్యాసం ఉంటుంది? మమ్మల్ని క్షమించి చుల్బులి ఉడత, మేము మీ అమ్మా నాన్నని చంపి చాలా పెద్ద తప్పు చేశాము. హా, నన్ను కూడా క్షమించు. వాళ్ళని చూస్తే మాకు కడుపు మంట, ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ వాళ్ళంటేనే ఇష్టపడేవి. అది మాకు నచ్చేదే కాదు, అందుకే కోపంలో మేము ఇలా చేసేశాము. మరియు చిల్బులి ఉడత వాళ్ళని క్షమించింది. అది అనాథైపోయింది, కానీ అమ్మ నాన్న నేర్పించిన మాటలు బాగా గుర్తున్నాయి. అది బోని పక్షితో పాటు ఉంటూ ఉంది. బోని పక్షి వాళ్ళని బాగా చూసుకునేది. చిల్బులి ఉడత కూడా వాళ్ళ అమ్మ నాన్నలాగే అందరికీ సహాయం చేసేది. ఈ కథలో నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, చెడ్డ వాళ్ళకి మనం చెడు చెయ్యకూడదు. వాళ్ళకి పాఠం నేర్పించడానికి వేరే దారి కూడా ఉంటుంది. ఒకవేళ చెడ్డ వాళ్ళకు మనం చెడు చేశామనుకోండి, మనకు వాళ్లకు వ్యత్యాసం ఉండదు. అంతే, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి.